యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 32వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. ఇస్సాకారీయులలో సమయోచిత జ్ఞానం కలిగి ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దాని నెరిగియున్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్ధులైయుండిరి. యాకోబు భార్య అయిన లేయాకు కానుపు ఉడిగినప్పుడు దేవునికి మనవి చేసుకొనగా, లేయా మనవి విన్న యెహోవా దేవుడు, కాన్పు ఉడిగిపోయింది, ఇక ఏ రకంగానూ బిడ్డలను కనలేని లేయాకు ఇస్సాకారు అనే కుమారుణ్ణి దయచేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. లేయాకు అసాధ్యమని తెలిసినప్పటికీ దేవుని శక్తిని బట్టి మనవి చేసుకుంది. ఇది ఆదికాండంలో మనం చూడవచ్చు. దేవుడు ఇస్సాకారుకి ఇచ్చిన అభిషేకం కాలములు, సమయములు తెలుసుకోవటం. ఇక్కడ సమయోచిత జ్ఞానం అని ఉంది. అదే ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ ఆఫ్ టైమ్స్ అని ఉంటుంది. అంటే ముందు జరగబోయేవన్నీ తెలుసుకునే వివేచనను అనుగ్రహిస్తారు దేవుడు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. జాన్ అనే దైవ సేవకుడు బాగా మర్మాలు బోధిస్తూ అందరికీ ప్రార్థన చేస్తూ ఉండగా బాగా స్వస్థతలు జరిగేవి. అలాగే ముందు జరగబోయేవి కూడా ప్రవచించేవారు. అవి నెరవేరేవి కూడా. జాన్ నాన్నగారు, వారి తాతగారు అందరూ దైవ సేవకులే. దేవుని ఆశీర్వాదం వారందరూ వాక్యం బోధిస్తూ ఆత్మలను రక్షిస్తూ దేవునితో సహవాసం కలిగి జీవించేవారు. పెద్ద సంఘం, మంచి పేరు కలిగి తరతరాల ఆశీర్వాదంతో జాన్ అద్భుతంగా సేవ చేయసాగాడు. ఒకరోజు ఒక సహోదరి జాన్ వద్దకు వచ్చి, పాస్టర్ గారు, నాకు వివాహం జరిగి 3 సంవత్సరాలైంది. పిల్లలు లేరు. డాక్టర్కు చూపించుకోగా గర్భసంచి లేదు, ఇక పిల్లలు పుట్టడం అసాధ్యం అని చెప్పారు అని దుఃఖంతో చెప్పింది. అమ్మా, డాక్టర్లు ఏదైనా చెప్పని, నీకు 2 పిల్లలు ఉన్నట్లు ప్రభువారు నాకు చూపిస్తున్నారు. నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ప్రార్థన చేద్దాం అని జాన్ పాస్టర్ గారు ఆ సహోదరికి ప్రార్థన చేయగా 2 నెలలకు ఆమెకు హెల్త్ బాగలేక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగా ఆమె గర్భవతి అని చెప్తారు. ఆశ్చర్యంతో, ఆనందంతో సంఘానికి వెళ్ళి సాక్ష్యం చెప్తుంది. నెలలు నిండి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. దేవుడు చేసిన అద్భుతాన్ని అందరికీ చెప్తూ పాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుని దేవునికి గొప్ప సాక్షిగా నిలిచింది. ఇదే కాకుండా ఇలాంటి ఎన్నో ప్రవచనాలు పాస్టర్ గారు చెప్పగా అన్నీ నెరవేరాయి. తన తర్వాత తన పిల్లలను కూడా సేవకు సమర్పించారు జాన్ పాస్టర్ గారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. త్వరలో సంభవింపనై ఉన్నవి అంటే త్వరలో జరగబోయేవి ఆయన దూత ద్వారా యోహాను భక్తునికి తెలుపుచున్నారు ప్రభువారు. యోహాను భక్తుడు ఇస్సాకారు గోత్రంలో నుండి వచ్చినవాడు. ఇది బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంది. గూగుల్లో మీరు తెలుసుకోవచ్చు. ఇస్సాకారుకు ఉన్న అభిషేకం కాలములు, సమయములు తెలుసుకోవటం. అలాగే అతనికి ఎక్కువ బలం కూడా ఉంటుంది. 2000 సంవత్సరాలు కూడా ఆ అభిషేకం తరతరాలుగా యోహానుకు కూడా వచ్చింది. పద్మాసు లోయలో కూడా బలంగా జీవించాడు యోహాను భక్తుడు. పిల్లలు ఇక పుట్టరు అనే లేయా గర్భంలో నుండి లేయా చేసుకున్న మనవి వల్ల బలమైన మరియు కాలములు, సమయములు ముందే తెలిసే అభిషేకం కలిగిన ఇస్సాకారు పుట్టడమే కాకుండా ఆయన ఇన్ని తరాలు ఆ అభిషేకం రావటం అనేది దేవుని ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం తరతరాలు వస్తుంది. ఒక తల్లి మనవి ఎన్ని తరాలను ఆశీర్వాదంగా మార్చిందో కదా. మనం దేవుని సహవాసం విడవక మన కుటుంబాల కోసం, పిల్లల కోసం దేవునికి మనవి చేసుకుని తరతరాల ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. విశ్వాసంతో ఒక తల్లి చేసుకున్న మనవిని ఆలకించి 1000 సంవత్సరాలు తరతరాలు ఆశీర్వాదం దయచేశారు.
వందనాలయ్యా. పిల్లలు పుట్టటం అసాధ్యము అన్నదాన్ని సుసాధ్యం చేసి కాలములు సమయములు తెలిసిన అభిషేకం కలిగిన బలమైన బిడ్డను దయచేశారు. వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరికీ కూడా ఇస్సాకారు అభిషేకం దయచేయండి నాయన. వారి కష్టాలను తీర్చి వారి తరతరాలను ఆశీర్వదించండి. వారిని సర్వ సమృద్ధిలోనికి నడిపించండి. వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం దయచేయండి. జాబ్ లేని వారికి మంచి జాబ్స్ని దయచేయండి. ఇల్లు లేని వారికి మంచి శ్రేష్టమైన సొంత ఇల్లులు దయచేయండి. వివాహం కాని యవ్వనస్తులకు ఈ సంవత్సరం మంచి జీవిత భాగస్వాములతో ఘనంగా వివాహం జరిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరినీ మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి. మేమందరం ఈ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. మహా పండితులను సైతం 12 ఏళ్లకే తన జ్ఞానంతో అలరించిన ఆ దైవ కుమారునికి తన తల్లిని ఎలా సంబోధించాలో ఒకరు చెప్పాలా? పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు 2 సందర్భాలలో తన తల్లి మరియను స్త్రీ అని సంబోధించడం మనం చూస్తాం. మరి ఎందుకు అలా అమ్మను అమ్మ అని పిలవక ఎవరో బయట వారిని పిలిచినట్లు స్త్రీ అంటూ సంబోధించాడు?